Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702 172 162, 7799 797931, 7799 797932. శ్రీ గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ, ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించుటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిలపల్లి గ్రామంలో చుట్టుపక్కల 4 మండలాలు మరియు ఇతర జిల్లాల నుండి వచ్చిన ప్రజలతో పాటు మన గ్రామస్తులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్న ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. షుగర్ పేషెంట్లు, యాక్సిడెంట్ కేసులు, ఇతర గాయాలకు సంబంధించి వైద్య సేవలు ఉచితంగా అందించిన పామిడల సుబ్బారావు సేవలు గ్రామస్తులు ప్రశంసలు పొందాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఏరాసు బసవేశ్వరరావు, అద్దంకి శ్రీనివాసరావు, మెట్టు వాసు, చెరుకూరి శ్రీనివాసరావు, శివ, బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఎంతో మన పందలపల్లిలో ఉంటాం, మనందరి అదృష్టం. ఎందువల్లంటే ఎక్కడికో హాస్పిటల్ దూరం పోయి మనం ట్రీట్మెంట్ తీసుకోకుండా అక్కడ వాళ్ళు కొంచెం చూడనట్టు కొంచెం ఇదిగా సుబ్బారావు మన సొంత మనిషిలాగా ట్రీట్మెంట్ చక్కగా చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా నేను కూడా కొన్ని రోజుల క్రితం ఏదో చిరంజీవికి నీళ్లు ఉన్నట్టు నేను కూడా చిన్న కిట్టు ఇవ్వటం జరిగింది. మా మిత్రులు, సోదర సమానులు మా శేఖర్ గారు ఈరోజు సర్జికల్ కిట్టు చాలా బాగా ఇచ్చారు. ఇట్లా అందరూ ఇచ్చి సుబ్బారావు సేవా గుణాన్ని మన పందలపల్లిలో నాకైతే చాలా ముచ్చటేస్తుంటుంది. ఇంత ఇదిలో వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు కూడా నాకు తెలుసు. మా చిన్నప్పుడు అక్కడ హాస్పిటల్ ఉండేది, అక్కడ వచ్చి వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. అట్లాంటి తల్లిదండ్రులకు ఇట్లాంటి బంగారం లాంటి బయటపడటం చాలా అదృష్టం. ఇట్లా సేవా కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి ఒక్కరు కూడా మన గ్రామం చేసు. పమిడాల సుబ్బారావు అలియా షారుఖ్ ఖాన్, తను ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తూ ఈ వృత్తిపరంగా ఈ కట్లు కట్టడం కానీ, ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకొని దీన్ని సేవాభావంగా ఈ గుణంగా మార్చుకొని పందలపల్లి గ్రామంలో ఇక్కడ ఇంటి దగ్గర మా రమేష్ ఒక షెడ్ వేయించాడు. అట్లానే ముందు నుంచి కూడా
ఈ కట్లు కట్టేటువంటి కార్యక్రమాన్ని పెద్ద పెద్ద గాయాలకి చక్కగా కట్లు కట్టి ఫ్రీగా ఎటువంటి ఖర్చు లేకుండా హాస్పిటల్స్లో లాగా పెద్దగా వెయిటింగ్ లేకుండా చాలా చక్కగా ఇక్కడ మంచి సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. దీనికి మేము కూడా సంతోషిస్తూ ఈరోజు మా పెదనాన్న పెద్దమ్మ మరియు వాళ్ళే మాకు అమ్మమ్మ తాతయ్య కూడా అల్లపత్తి శ్రీరాములు చంద్రకాంతం గారి జ్ఞాపకార్థం వారి జ్ఞాపకార్థం ఈ యొక్క సర్జికల్ ఐటమ్స్ని సుమారు 10,000 రూపాయలతోటి నేను ఇవ్వాలని అనుకున్నాను. దానిలో భాగంగా బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్ఐగా జనార్దన్ బాధ్యతలు చేపట్టారు. గుంటూరు జిల్లా నల్లపడి నుండి వేటపాలెంకు బదిలీ అయ్యారు. గతంలో చీరాల రూరల్ ఈపురపాలెంలో పనిచేసేవారు. వేటపాలెం స్టేషన్ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా గట్టి భద్రత కల్పిస్తామని చెప్పారు. అలానే ఎస్ఐని టీడీపీ నాయకులు పిచ్చయ్య, పిచ్చుక సుబ్బారావు, సయ్యద్ మాబు, వేటపాలెం గ్రామ ఆర్యవేశ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి ఎస్ఐకి పూల పుష్పం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కొంచెం ఓకే చీరాల చేనేత సంప్రదాయాల కుప్పాడం పట్టు చీరకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించడం చీరాల గొప్పదనమని ఎమ్మెల్యే మాలకొండయ్య అన్నారు. దేశాయిపేట గ్రామ పంచాయతీలో చేనేత కార్మికులను కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంప్రదాయ మగ్గాలపై నేతన్నలు నేసిన చీరలు కుప్పాడం చీరలకు మార్కెట్లో ఇప్పటికే కొంత డిమాండ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా జాతీయ అవార్డు ప్రకటించడంతో మరింత ప్రాచుర్యం పొందింది అని తెలిపారు. పైపెట్టండి ఓకే మాట్లాడుకొని మీడియాకి కావాల్సినటువంటి మెసేజ్ మనం ఇవ్వడం జరిగింది కదా. మనం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం, ఏం చేద్దాం, మన ఊరు నుంచి దీన్ని ఉత్పత్తిని పెంచే విధంగా కావాల్సినటువంటి సపోర్ట్ బై బ్యాంక్స్ లేదా మాస్టర్ వేవర్స్ ఎలాగా మనం సపోర్ట్ తీసుకోవాలనే దాని మీద కూడా కొద్దిగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నదానికంటే కూడా ఉత్పత్తిని ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా చేనేత కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికోసం ఈరోజు మన ప్రణాళికలు రెడీ చేసుకోవాలి. మనందరం కూడా ఆ విషయం మీదనే స్పష్టంగా మాట్లాడుకోవాలి. సరే, మనందరం తెలుసు, మీ అందరూ తెలుసు, దీని యొక్క ప్రయత్నం ఎలక్షన్ ముందు స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎలక్షన్ వచ్చిన తర్వాత మా అందరికీ కూడా పని కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా నిలవున్నటువంటి ఏదైతే ఉందో ఆ సరుకు ముందు తీసుకెళ్ళమని చెప్పడం, దాని మీద ఉమ్మడి ప్రభుత్వం స్పందించడం,
బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్ పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యులు ఇమ్మిడిశెట్టి రాధాకృష్ణమూర్తి కుమార్తె జయశ్రీ 10వ తరగతిలో 583 మార్కులు సాధించిన సందర్భంగా శాలువాతో సత్కరించి ఉన్నత చదువుల నిమిత్తం 37,500 రూపాయల నగదు పుస్తకాలు అందించడం జరిగింది. ఇదే సమయంలో శ్రీకృష్ణ గోశాలలో గోవుల పోషణ నిమిత్తం 1,500 రూపాయలు అందించామని అసోసియేషన్ అధ్యక్షులు పోలుదాసు రామకృష్ణ తెలిపారు. అందరికీ నమస్కారం. చీరాల ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యుల సహకారంతో మన వాకింగ్ సభ్యుడు ఇమ్మిడిశెట్టి రాధాకృష్ణమూర్తి గారి అమ్మాయి జయశ్రీ మొన్న 10వ తరగతిలో 583 మార్కులు సాధించినందుకు వారి పై చదువుల నిమిత్తం ఈరోజు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 37,500 రూపాయలు నగదు సహాయం చేయటం జరిగింది. అలానే నోట్ బుక్స్ కూడా వారికి ఇవ్వటం జరిగింది. వారు రాబోయే రోజుల్లో బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారిని మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకుంటా ఉన్నాం. చెప్పు. ఈరోజు మన శ్రీకృష్ణ గోశాలకి బాలగంగాధర్ గారు మా గోశాలకి 1,500 రూపాయలు ఆ గోవుల ఆహార నిమిత్తం ఇచ్చినారు. వారికి మా గోశాల తరఫున ధన్యవాదాలు. నవ్వండి ఒకరు అందరూ మాట్లాడు సార్. వస్తా చెప్పండి. ఈరోజు మన వాకింగ్ మిత్రుడు దొండెపు బాలగంగాధరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారిని ఘనంగా మనం సత్కరించడం జరిగింది. వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శ్రీకృష్ణ గోశాల ప్రెసిడెంట్ దేవకి సుబ్బారావు గారికి గోవుల పోషణ నిమిత్తం 1,500 రూపాయలు డొనేషన్ ఇచ్చారు. అలానే మన ఇమ్మిడిశెట్టి జయశ్రీ. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తులూరు మండల పరిధిలోని పేపర్రు గ్రామంలో ఇరువురు అగ్ని ప్రమాద బాధితులకు తెనాలి రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు మాజీ ఎంపీపీ మైరిని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో కిచెన్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సహాయ సహకారాలు అందించడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి సబ్ బ్రాంచ్ అన్ని వేళలా అందుబాటులో ఉంటుందన్నారు. ఈరోజు మన రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో మన పేపర్లో అగ్ని బాధితులకి వంట సామాన్లు, పళ్ళాలు, మరి ఇంకా కిచెన్ కిట్ అని చెప్పి సుమారు 5,500 రూపాయలు బయట కొనుక్కుంటే 6,000 రూపాయలు మరి ఇవ్వడం జరుగుతుంది. మనకు ముఖ్య అతిథిగా మరి రెడ్ క్రాస్ బ్రదర్ గారు అయిన శ్రీమన్నారాయణ గారు, అట్లాగే రెడ్ క్రాస్ ప్రతినిధులు సాంబశివరావు గారు తెనాలి నుంచి వచ్చారు. మరి రెడ్ క్రాస్ ఎప్పుడైనా సరే మేము గత 2 రోజుల నాడు అమృతూరులో మీ అందరూ కూడా వంట పాత్రలు, మీ సరుకులు, బట్టలు ఇవ్వడం జరిగింది. మరి వారిని చూసి మేము కూడా ఎక్కడైనా ఇలాంటి అగ్నిబాధ ఉంటే ఇస్తామని శ్రీమన్నారాయణ గారు, సాంబశివరావు గారు తెనాలి నుంచి ప్రత్యేకంగా వచ్చారు. మరి అట్లాగే మన చుట్టుపక్కల వారు కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తగిన సహాయం చేసి మనం ఆదుకుంటే అందరూ సాగుకులు కూడా తన ఒక కాస్త చేసుకుని సహాయం చేస్తే బాగుంటుంది. మరి ఆ ఉద్దేశంతోనే మన రెడ్ క్రాస్ మరి సెక్రటరీ మన రెడ్ క్రాస్ భానుమతి గారు మరి స్పందించి మరి మా శ్రీమన్నారాయణ గారు, సాంబశివరావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రెడ్ క్రాస్ ద్వారా మెడికల్ క్యాంపులు పెట్టాం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా పేపర్ గ్రామ ప్రజలకి మన మైనేని రత్నప్రసాద్ గారి ద్వారా ఇలా అగ్ని ప్రమాదం జరిగిన బాధ్యతకి కిచెన్ కిట్ ఇస్తున్నాం. ఈ గ్రామంలో కూడా రత్నప్రసాద్ గారి ద్వారా హెల్త్ క్యాంపులు అవి పెడతాం. ధన్యవాదాలు. సంవత్సరాలు ఇవన్నీ నీయాలి అంటే
పరుచూరు మండలంలోని అద్దంకి నాంచరమ్మ కళ్యాణ మండపంలో సోమవారం ప్రత్యేక యోగా శిక్షణ శిబిరం నిర్వహించబడింది. ఈ శిక్షణ కార్యక్రమానికి యోగా మాస్టర్ ట్రైనర్, మండల పర్యవేక్షణ అధికారి మరియు ఉప్పుటూరి ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ నిత్యం ఆరోగ్యం నిత్యం యోగాతోనే సాధ్యం. ప్రతిరోజు కనీసం 40 నిమిషాలు యోగా చేస్తే సుమారు 75% వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు అని తెలిపారు. మనకి బ్యాలెన్స్ వచ్చిన ఎంతవరకు వీలైతే అంతవరకు ఉంటుంది. ఏం రాబోతు ఉంటే లోపల పైకి పెట్టండి అంతే. 1 2 3 రివర్స్ వెనక్కి పైకి ముందుకి కిందకి రివర్స్ అవ్వాలి. సో వాళ్ళు మాత్రం చేయకూడదు. సో వాళ్ళు కొంచెం మోడరేట్గా పెయిన్స్ అన్ని మందులు వాడి తగ్గిన తర్వాత మాత్రం యోగా అనేది చేయాలి. ఓకేనా? సో ఎవరైనా అబ్డామినల్ ఆపరేషన్స్ అయిన వాళ్ళు, తల ఆపరేషన్స్ అయిన అలాంటి వాళ్ళు చేయకూడదు. ఓకే. సో ఫస్ట్ మెడకదలికలు. సో మెడకదలు ఫస్ట్ మనం నిలబడినప్పుడు సమస్థితి, నిలబడినప్పుడు, కూర్చున్నప్పుడు, పనుకున్నప్పుడు ప్రతి దాంట్లో ఒక రెస్టింగ్ పొజిషన్ అనేది ఉంటుంది. నిలబడినప్పుడు మన 2 చేతుల దగ్గర పెట్టి స్పైన్ స్ట్రైట్గా, నెక్ స్ట్రైట్గా ఫార్వర్డ్ ఇలా లుక్ ఇస్తే దీన్నే మనం సమస్థితి అంటాం. ఓకేనా? సో మన 2 చేతులను బ్యాక్ సపోర్ట్ తీసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ నేను చెప్తాను వినండి, తర్వాత మీరు చేయండి. ఓకే? బ్యాక్ సపోర్ట్ తీసుకొని మెడని. బాపట్ల జిల్లా వేటపాలెం పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జీడిపప్పు కార్మికుల పిల్లలకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ప్రతి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ కార్మికుల జీవితాలతో వెలుగులు నింపేందుకు, చదువులు సజావుగా సాగేందుకు నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. విద్య ద్వారా ఉన్నత స్థితికి కార్మికుల పిల్లలు చేరాలని ఆకాంక్షించారు. అందులో భాగంగా ఈరోజు జీడిపప్పు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికుల పిల్లలకు మరి నోట్ పుస్తకాలు ఇవ్వటం అనేటువంటి చాలా మంచి కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా వారు కూడా మరి పిల్లల్ని, వాళ్ళు కార్మికులుగా ఉంటూ పిల్లల్ని చదువుకి చేతనందించనేటువంటి దానికి ప్రభుత్వంతో పాటు మరి పట్టభద్రుల సంఘం కూడా కృషి చేయటం అనేటువంటిది అభినందనీయం. మరి మీరు పుస్తకాలు తీసుకుంటున్నారు, తల్లిదండ్రులు వాళ్ళు పోయి చెప్పాలి, వేటపాలెం పట్టభద్రుల సంఘం వాళ్ళు పుస్తకాలు ఇచ్చారు, మీరు క్రమం తప్పకుండా స్కూల్కు హాజరయ్యి మరి మార్కుల్లో ముందంజలో ఉండాలి. మరి జీడిపప్పు కార్మికుల పిల్లలు ఎవరయ్యా అంటే వీళ్ళు అని చెప్పేట్టుగా ఉండాలన్నట్లయితే మార్కులు 100 మార్కులు పెడితే కనీసం 70 పైన మార్కులు సాధించేటువంటి దానికి కృషి చేయాలని, మీరు కూడా ఎప్పుడు సమయం సందర్భం వచ్చినప్పుడు ఖాళీ సమయాల్లో పిల్లలకి మేము ఎంత కష్టపడుతున్నాం, మీరు కష్టపడకుండా ఉండాలంటే చదువు ద్వారానే ఉన్నత స్థితికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి భావన మీరందరూ కూడా కలిగించినట్లయితే, ముఖ్యంగా ఆడపిల్లలు ముందంజలో ఉన్నారు కాబట్టి వాళ్ళకందరూ కూడా చేతునిచ్చేటువంటి దానికి మా సంఘం వారు మరి ముఖ్యంగా పట్టభద్రుల సంఘం అధ్యక్షులైనటువంటి ప్రతి వెంకట సుబ్బారావు గారు మనస వాచ కర్మణ కృషి చేస్తున్నారని చెప్పడంలో ఏ మాత్రం ఆసక్తి లేదని తెలియజేస్తూ ఇంతటితో కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. అంతర్జాతీయ బ్లాక్ డోనర్స్ డే సందర్భంగా జాతీయ సేవా విభాగము కోఆర్డినేటర్ ను చీరాల ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వారు సన్మానించినట్లు సెయింటన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు మరియు కరస్పాండెంట్ శ్రీమంత లక్ష్మణరావు తెలిపారు. అంతర్జాతీయ బ్లాక్ డోనర్స్ డే సందర్భంగా కళాశాల జాతీయ సేవా విభాగము కోఆర్డినేటర్ డాక్టర్ డి జ్యోతి స్వరూప్ ను చీరాల ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వారు సన్మానించిన సందర్భంగా వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు అభినందనలు తెలిపారు. 15 జూన్ 2025 ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవం సందర్భంగా హోమియో వైద్యుడు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఓ మాతృమూర్తి మన ఊపిరికే ఊపిరిని ఇచ్చి ప్రాణం పోసి భూమి మీదకి తీసుకొచ్చింది. ఆ ప్రాణం తన కాళ్ళపై తాను నిలబడే వరకు ఎలాంటి కష్ట నష్టాలు తెలియకుండా పోషించింది. ఓ పితృశక్తి. కానీ ఈ రోజుల్లో ఆ మాతృమూర్తిని, ఆ పితృశక్తిని కన్న పిల్లలే కష్టాల పాలు చేస్తున్నారు. వారికి భారం కాక బాధ్యతగా భావిద్దాం. వృద్ధాశ్రమంలో బందీలుగా కాకుండా మన ప్రేమ కౌగిలిలో బందీలుగా చేద్దామని సూచించారు. మన ఊపిరికే ఊపిరినిచ్చి ప్రాణం పోసి భూమికి తీసుకుని వచ్చేదే ఓ మాతృమూర్తి. ఆ ప్రాణం తన కాళ్ళపై తాను నిలబడే వరకు ఎలాంటి కష్ట నష్టాలు తెలియకుండా పోషించేదే ఓ పితృశక్తి. కానీ ఈ రోజుల్లో ఆ మాతృమూర్తిని అలాగే ఆ పితృశక్తిని కన్న పిల్లలే కష్టాల పాలు చేస్తున్నారు. వృద్ధాప్యంలో చేదోడు వాదోడుగా ఉండాల్సిన మనమే వారిని చెదరించుకుంటున్నాం. ఎందుకని? వాళ్ళు చేసిన తప్పేంటి? ఎంతో ప్రేమతో మనల్ని కని
ఎలాంటి కష్ట నష్టాలు తెలియకుండా ఆప్యాయత అనురాగాలతో పెంచడమేనా? మారుదాం, ఇకనైనా మారుదాం. వాళ్ళని మనం భారంగా కాకుండా బాధ్యతగా భావిద్దాం. వాళ్ళని వృద్ధాశ్రమాల్లో బందీలుగా కాకుండా మన ప్రేమ కోవిడ్లో బందీలుగా మారుద్దాం. ఈ విషయాలన్నీ నేను మీకు ఈరోజు ఎందుకు చెప్తానంటే, ఈరోజు ప్రపంచ వృద్ధాప్య దుర్వినియోగ అవగాహన దినోత్సవం. సో కాబట్టి మన పిల్లలుగా ఉన్న మనం మన తల్లిదండ్రుల్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే వృద్ధాశ్రమాల్లో కూడా వృద్ధులకు సరైన ఆలనా పాలన ఉండట్లేదు. ఖచ్చితంగా వారు కూడా వృద్ధుల పట్ల సరైన శ్రద్ధ తీసుకుని వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. చివరిగా ఒక మాట, సో ఎంతో మంది తమ పిల్లల కోసం కొండంత కష్టాలను కూడా అత్యంత ఇష్టంగా భావిస్తుంటారు. అలాంటి తండ్రులందరికీ నా తరపున ఈరోజు అంతర్జాతీయ పితృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇట్లు మీ డాక్టర్ దాసరి చంద్రశేఖర్, ప్రభుత్వ హోమియో వైద్యాధికారి, ఉప్పుటూరు. పల్నాడు ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. కారపూడి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నం హాస్పిటల్ మరియు ఆర్కా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాచర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించిన అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో వైద్య సేవలకు నోచుకుని పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించారని ముందుకు వచ్చిన నిర్వాహకులను అభినందించారు. పొద్దున్న నుంచి ఈ స్పీచ్ ఏదో నేను పొద్దున మాట్లాడుంటే మీకు అంతగా అర్థమై ఉండిపోవచ్చు, కానీ మీరు 5-6 గంటల నుంచి మీరు అందరు డాక్టర్స్ ని కలిసారు. అన్ని విధాలుగా కూడా వారు చెప్పింది విన్నారు. ఇప్పుడే చెప్తా ఉన్న డాక్టర్ గారు చాలా మందికి టెస్ట్లు అడిగారండి. కానీ అందరికీ ఉన్న భయం ఏంటంటే టెస్ట్ రాస్తే ఏదో ఖర్చు అవుతుంది అనేది భయం ఉంది. అందుకే టెస్ట్ కూడా ఫ్రీగానే చేయమని చెప్పి రాశామని చెప్పి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ముఖ్యంగా ఈ హెల్త్ క్యాంప్ పెట్టడానికి కారణం మిగతా వాటికైతే మీరు చుట్టుపక్కల ఉన్న వాటి దగ్గరికి వెళ్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, చూపించుకుంటారు, అంతా ఉంది. కానీ క్యాన్సర్ కి సంబంధించి కానీ మిగతా వాటికి కొద్దిగా ఇక్కడ డాక్టర్స్ లేని పరిస్థితి ఉన్న వ్యాధులు ఏదైతే ఉంటాయో వాటికి మీ దగ్గర తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. హెల్త్ క్యాంప్ పెట్టినప్పుడు అనుకుంటా ఉన్నారు ఏదో ఒక 50 మందో 100 మందో వస్తారు అని చెప్పి అనుకుంటా ఉన్నారు. కానీ చాలా పెద్ద ఎత్తునే వచ్చి పాల్గొన్నారు. కానీ నేనైతే గట్టిగా కోరుకుంటా ఉన్నా ఎక్కువ మందికి డాక్టర్ అవసరం లేకుండా ఉండాలని కోరుకుంటా ఉన్నా. గుంటూరు వెళ్ళినా కానీ వాళ్ళు డాక్టర్ గారు ఏమీ లేదు వెనక్కి పంపించాలని కోరుకుంటున్నాను. ఇక వారు గట్టిగా పనిచేస్తారు కాబట్టి అదే అవుతుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. ఎక్కువ మంది ఇంట్లో కూర్చోరు, గట్టిగా పనిచేస్తారు. స్థితుల్లో ఈ మెగా క్యాంప్ ఉద్దేశం ఏంటంటే వ్యాధుల్ని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఈ వ్యాధి నివారణ అవ్వటానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఖర్చు లేకుండా మీ ఆర్థిక పరిస్థితి దిగజారకుండా మీ అందరికీ వైద్య సదుపాయాలను అందించాలనే ఒక మంచి మనసుతోటి ఈరోజు వన్నెన్ డాక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని మరి పల్నాడులో పుట్టి ఈ పల్నాడులో పెరిగిన వారు కాబట్టి ఈ ప్రాంతం మీద అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సమాజంలో ఈ రోజు మనం పీల్చే గాలి, తినే తిండి, త్రాగే నీరు అన్నీ కలుషితం అయిపోయినాయి. దానికి కారణాలు అనేకం. పెస్టిసైడ్స్ కావచ్చు, అలాగే మరి దీర్ఘకాలికంగా ఉండే కలుపు మందులు, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం.
కాబట్టి అలాగే మనం పీల్చే గాలి కూడా. దాచేపల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయం నందు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాసు మాట్లాడుతూ ఈ నెల 18వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాలెం గ్రామంలో ఉప సర్పంచ్ కోరకుట్ల శివ నాగమల్లేశ్వరరావు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. అధ్యక్షుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 18వ తేదీ సత్తెనపల్లి నియోజకవర్గానికి వస్తున్నారు. అక్కడ సంవత్సరం క్రితం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకుని పాలన చేస్తున్న తెలుగుదేశ ప్రభుత్వం యొక్క దురాఘాతాలు తట్టుకోలేకుండా ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు నివాళులు అర్పించడమే కాకుండా వాళ్ళ కుటుంబంతో కలవడానికి, సానుభూతి తెలియజేయడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు 18వ తేదీ సత్తెనపల్లి నియోజకవర్గానికి రాబోతున్నారు. దానికి పల్నాడు జిల్లాలోని కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా హెచ్చుగా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆత్మహత్యగా రికార్డులు చెప్తున్నాయి. నాగమల్లేశ్వరరావు పాపం ఆత్మహత్య చేసుకున్నాడు అని. కానీ వాస్తవం చూస్తే ఇది ముమ్మాటికి ప్రభుత్వం, పోలీసులు చేసిన హత్య. కౌంటింగ్ అయిన మరుసటి రోజు, అదే రోజు పోలీసులు తీసుకెళ్లి ఆ గ్రామ ఉప సర్పంచ్ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు అతన్ని కొట్టి దుర్భషలాడి, కేవలం అతను ఒక కమ్మ కులానికి చెందినవాడు, జగన్మోహన్ రెడ్డి తరఫున నిలబడుతున్నాడని ఎట్టబడితే అట్లా మాట్లాడి చివరికి ఊరి నుంచి బహిష్కరించారు పోలీసులు. వాళ్ళకి ఎవరిచ్చారు ఈ హక్కు? కేవలం లాఠీ ఉంది, మీ ఇష్టం, అధికార నాయకులకి తొత్తులుగా పనిచేస్తామని అతన్ని హింసించి ఊళ్ళోకి పోనీకపోతే ఆ అవమానాలు వరుసగా 4-5 రోజులు జరుగుతుంటే చివరికి అవమానం భరించలేక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, పాపం ఎన్నో రోజులు పదవుల్లో ఉంటూ ప్రజలకు సేవ చేయాల్సిన వ్యక్తిని పోలీస్ బలంతో తెలుగుదేశం ప్రభుత్వం హత్య చేసింది. ఇలాగ అనేక ఘటనలు మనం చూస్తే పల్నాడులో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద జులుం చేయడానికే పోలీసులు ఉన్నారు. మీరు చూస్తే లక్ష్మీనారాయణ పాపం మన పెద్దనమిలిపురి సేమ్ స్టేషన్ కి తీసుకెళ్లి, నువ్వు కమ్మ కులానివి అయితే వైఎస్ఆర్ లో ఉంటావా? ఏంది ఇది? ఏదన్నా కొన్ని ఏదన్నా రెడ్ బుక్ ఉంది కదా, రెడ్ బుక్ ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేయండి. ఒక కులం వాడు ఒక పార్టీలో ఉండాలి, ఇంకో కులం వాడు ఇంకో పార్టీలో ఉండాలని చేయండి. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం అయితే ఏ కులం అయినా, ఏ మతం అయినా, ఏ పార్టీలో ఉండొచ్చు, ఎవరికైనా ఓటేసే హక్కు అంబేద్కర్ గారు ఇచ్చారు. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అలా కాదంట. ఓ కులం వాళ్ళు ఒక పార్టీలోనే ఉండాలి. మీరు చట్టం చేయండి, అసెంబ్లీలో మొత్తం మీరే కదా, ప్రతిపక్షం కూడా రానియట్లేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గొంతు తొక్కేస్తున్నారు కదా, చేసుకోండి, ముందుకు తీసుకెళ్ళండి. ఇది ఎక్కడ విడ్డూరో? ఈ 70-75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా వినలేదు, చూడలేదు, కనలేదు. పాపం లక్ష్మణాన్ని తీసుకెళ్లి అదే కొడితే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేవుడు దయ వల్ల ప్రాణాలు నిలిచాయని చెప్తున్నారు. నిలబడాలనే కోరుకుందాం. అనేక ఘటనలు. ఇక్కడ హరికృష్ణని కొడితే మీరే చూశారు. దాచేపల్లి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.